చింతకాయ పచ్చడి తయారింగ్ రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూను. దాని తర్వాత ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను. జీలకర్ర ఒక 2 స్పూన్స్. ఇది వేటి ఎక్కిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఇది మంచిగా వేపుకోవాలన్నమాట. ఇది మంచిగా వేగాల. ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూను ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది నేను రాత్రి కట్ చేసి పెట్టుకున్నాను, టమాటా కర్రీ చేద్దామని. ఎక్కువ అయిపోయి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నా, అంటే పప్పు చేస్తున్నాను, ఆ పప్పులోకి వస్తాయని. ఈ టమాటాలు బాగా మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా మగ్గిపోవాలి. ఇందాక మనము వేయించుకున్నాం కదా, అది ఇలా ఒక్క తిప్పుకోవాలి. దీంట్లోకి చింతకాయ పచ్చడి వేసుకోవాలి. స్టవ్ కట్టేసేయాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని తాలింపు వేసుకోవాలి, చూపిస్తాను తర్వాత. ఇందాక చెప్పాను కదా, ఆ పౌడర్లోనే ఇప్పుడు టమాటాలు చింతొక్కు గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నా. ఇప్పుడు తాలింపు వేయటం చూపిస్తాను. అయితే అదే ప్యాన్ పెట్టుకున్నా, కొంచెం కడిగేసి అంటే నీళ్ళు పోసి తులిపేసిన. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. హీట్ ఎక్కిన తర్వాత ప్యాను, ఆవాలు, కొంచెం జీలకర్ర, నేను ఈ రెండే వేసుకుంటాను, మీ ఆప్షన్. కరివేపాకు, అది చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్. దీంట్లోకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కలిదిప్పుకో. మనము అసలు దీంట్లో ఉప్పే వేసుకోలేదు, ఎందుకంటే చింతొక్కులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకోను. లాస్ట్లో చూసుకొని ఉప్పు వేసుకోవాలి. నాకు కొంచెం తగ్గింది ఉప్పు, అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కలుపుకుంటాను. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా, కొంచెం కచ్చా పచ్చగానే ఉంటేనే బాగుంటుంది ఆనియన్స్. ఈ తాలింపు తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఎంతో ఎమ్మి చింతకాయ పచ్చడి నా స్టైల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.